నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. సంఘమిత్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య గుండెపోటుతో మృతి. జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ, ధర్నా. జూనూతుల వెంకటకృష్ణమూర్తి గారిచే పద్యగానం. నాగార్జున సాగర్ సంఘమిత్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఎంతో సహృదయుడు, స్నేహశీలి అయినటువంటి వెంకటయ్య మృతి పట్ల నందికొండ ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వెంకటయ్య మృతి చెందడానికి కొద్ది గంటల ముందు నందికొండ వార్తా స్రవంతితో మాట్లాడుతూ మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండేన్ గ్యాస్ సరఫరా విషయంలో ఈకేవైసీ మార్గదర్శకాలను ఆఖరి తేదీని ఆయన మనతో మాట్లాడుతూ వివరించారు. వెంకటయ్య మృతి పట్ల నందికొండ వార్తా స్రవంతి ప్రగాఢ సానుభూతిని, విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మరణించడానికి కొద్ది గంటల ముందు రికార్డ్ చేసినటువంటి వీడియోని చూద్దాం. ఈ కార్యక్రమం ఆఖరిలో స్వర్గీయ వెంకటయ్య అంతిమ యాత్రని చూద్దాం. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు సంఘమిత్ర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య గారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితుల ప్రభావం వలన కొన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఈ గ్యాస్ కంపెనీలు తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా కొంచెం సప్లై మీద, గ్యాస్ సప్లై మీద రిస్ట్రిక్షన్స్ విధించడం మనకి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క కస్టమర్ కూడా, మనం గ్యాస్ కస్టమర్ కూడా వాళ్ళకి ఈకేవైసీ ఒకటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఇప్పుడు తీవ్రంగా గ్యాస్ కంపెనీలు చేసి ఏదైనా ఎక్స్ట్రా సిలిండర్స్ కానీ ఇంకేదన్నా కానీ వాటిని వాడకాన్ని నిరోధించాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేయటం జరుగుతూ ఉంది. దాని మీద మనం మాట్లాడటానికి, దాని వివరాలు అందించడానికి ఈఓ గారు మన దగ్గరికి వచ్చారు. నమస్కారం వెంకటయ్య గారు. నమస్కారం సార్. సార్, లేటెస్ట్ పరిస్థితి ఏంటి సార్? ముందుగా నాగార్జున సాగర్ పట్టణ ప్రజలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మీరు చెప్పినట్లుగా ఈ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ వినియోగంపై కొంత బర్డన్ పడిపోయినటువంటి మాట వాస్తవమేను. అయితే మన సాగర్లో పరిస్థితి అయితే చాలా వరకు మెరుగ్గానే ఉంది. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే బుక్ చేసినటువంటి వాళ్ళకి వితిన్ వీక్ అని చెప్పి కంపెనీ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. కానీ మనం ఒక 5 రోజుల్లోనే వాళ్ళకి మనం ఇవ్వగలుగుతున్నాం గ్యాస్ అనేటటువంటిది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందే ఇచ్చేస్తున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఈ గ్యాస్ వినియోగదారులందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 2023 నుంచే ఈకేవైసీలు అనేటటువంటిది ప్రక్రియ ప్రారంభమైంది. ఇంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కొందరి కాలేదు ఈకేవైసీలు అనేటటువంటిది. మన దగ్గర 80% అయ్యిందండి, ఇంకా 20% కాలేదు. అందులో 635 మంది కావాల్సి ఉన్నది. ఇంకా ఈకేవైసీ 635 మంది ఉంటారు. అంటే ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో యాక్టివ్ కస్టమర్లు, డియాక్టివ్ కస్టమర్లు అని చెప్పి ఉన్నారనమాట. ఈ యాక్టివ్ కస్టమర్లలోనే మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీళ్ళలోనే 635 మంది చెయ్యని వాళ్ళు ప్రజెంట్ డేట్ కి రెగ్యులర్ గా సిలిండర్స్ తీసుకుంటున్న వాళ్ళు యాక్టివ్ కస్టమర్ల కిందకి వస్తారు. రెగ్యులర్ గా తీసుకొని 6 నెలలు కానీ సంవత్సరం కానీ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా సిస్టమే డియాక్టివేషన్ చేస్తుందండి వాళ్ళని. అది పరిస్థితి ప్రజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే, వృద్ధులు, తర్వాత ఇక్కడ లేనటువంటి వ్యక్తులు, వేరు చోట్ల ఉన్నటువంటి వాళ్ళు, అంటే అవుట్ ఆఫ్ కూడా కొంతమంది ఉన్నారు. దుబాయ్, సింగపూర్ అటు వైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు అక్కడికి వెళ్ళిపోవడం వలన వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అదొక 2-3% ఉంటుంది అటువంటిది. వృద్ధులు ఒక 5% దాకా ఉన్నది. ఈ తర్వాత దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అదేంటో ఈకేవైసీ అంటే అదేమిటి అనేటటువంటి సమస్య అన్నమాట. ముందు ముఖ్యంగా మనం కేవైసీ అంటే
మనం బ్యాంకు వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళు లైవ్లో ఉన్నారా లేదా అని చెప్పి లైఫ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటుంటారు. అదే మాదిరిగా కస్టమర్ జెన్యునా కాదా, ఉన్నాడా లేదా అనేటటువంటి విషయంలో ఐఓసి కంపెనీలు ఈకేవైసీ అనేటటువంటి ప్రక్రియను ప్రారంభించినాయండి. ఇప్పుడు దీనికి ఈ కేవైసీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డెడ్ లైన్ ఎంతవరకు ఉందండి? డెడ్ లైన్ మొన్న 16వ తారీఖే చివరి తేదీ అని చెప్పి అన్నారు. మళ్ళీ అది పొడిగించారా? అది టైం ఎక్స్పెండ్ చేశారు, పొడిగించారు. అది 23వ తేదీ అనేది లాస్ట్ డేట్ అని ప్రకటించడం జరిగింది. ఐఓసి కంపెనీ వాళ్ళు మనకు చెప్పింది. మళ్ళీ ఫర్దర్ పెరుగుతుందా లేదా అనేటటువంటిది మనకు తెలియదు. రెండోది ఏంటంటే ఐఓసి కంపెనీ వాళ్ళ సమాచారం ప్రకారం 23వ తారీఖు లోపు చేసుకునే వాళ్ళకేమో ఈ డొమెస్టిక్ రేటు పడుతుంది. ఒకవేళ చేసుకుని కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమర్షియల్ రేటు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నది అనేటటువంటిది ఒక సమాచారం ఉంది. అయితే ఇప్పుడు మనకి డొమెస్టిక్ సిలిండర్ రేట్ ఎంత అండి? ఇప్పుడు 1011 రూపాయలు సార్. 1011 రూపాయలు డొమెస్టిక్ 14 కిలోలు. అవును. అదే ఈ 14 కిలోల సిలిండరు ఈ కేవైసీ చెయ్యని వాళ్ళకి ఎంత పడుతుందండి? దాదాపు 3 రేట్లు అయ్యే అవకాశం ఉందండి. 3000 దాకా అవుతుంది అని చెప్పి. ఇప్పుడు డొమెస్టిక్ అదే కమర్షియల్ 3000 ఉందా? అవునండి, 3033 రూపాయలు. అది 18 కిలోలు కదా, 19 కిలోలు కదా. ఓకే ఓకే. ఆ వేరియేషన్ తగ్గిస్తారు. అయితే ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది వాళ్ళు చెప్పిన సమాచారం వాళ్ళు మాకు మీటింగ్లలో చెప్పినటువంటిది అంటే ఈ కేవైసీ తొందరపడి చేయించాలనే ఉద్దేశంతో చెప్పారో లేకపోతే అది వాస్తవంగా ఉందో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం శాఖ వాళ్ళ చేతిలో ఉంటది, కేంద్ర గవర్నమెంట్ చేతిలో. దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పి అంటున్నారు సార్. ఫైనల్ గా మీరు ఫైనల్ గా నేను చెప్పడం ఏంటంటే ఎవరైతే వృద్ధులుండి వాళ్ళ వేలి ముద్రలు కానీ లేకపోతే ఐరిష్ కానీ పడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ రిలేషన్ లో అంటే లీగల్ ఐర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకునే అవకాశం కూడా ఉన్నది. అట్లా మార్చుకొని కేవైసీ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా మనం గ్యాస్ సప్లై ఇవ్వగలుగుతాం సార్. అదొక సమస్యకు పరిష్కారం వృద్ధులయ్యే వాళ్ళే. ఇక బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఆయిల్ 1 అని ఒక యాప్ ఉన్నదండి. INDIAN ఇండియన్ ఆయిల్ ONE 1 అనేటటువంటి యాప్ ప్లే స్టోర్లోకి పోయి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి ఒక 11 నెంబర్స్ ఏదో అది కోడ్ నెంబర్ మనం చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత దాని స్టెప్ బై స్టెప్ ఎవరికి వారే సొంతంగా ఈ కేవైసీ చేసుకునే అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి నాలెడ్జ్ దానికి కంప్యూటర్ నాలెడ్జ్ లేదా సెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు చేసుకునే అవకాశం కూడా ఉంది సార్. అంటే వాళ్ళు సంఘమిత్రకు రాకుండా చేసుకోవచ్చు. వ్యాలిడ్ అవుతుంది. లేని పక్షంలో మన దగ్గరికి వచ్చినట్లయితే 2 కూడా ఏది ఐరిష్ ద్వారా కానీ లేదా తంబు ద్వారా కానీ మనం కేవైసీ చేస్తాం సార్. ఓకే. అయితే మన సభ్యులందరూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యులందరూ కూడా చెయ్యాలని చెప్పి మిగిలినటువంటి చెయ్యని వాళ్ళు 80% పూర్తయినాము. ఆయిల్ కంపెనీలు కూడా బాగా ప్రెజర్ చేస్తున్నాయి. 80 పరిస్థితుల్లో 95% అబౌవ్ చేసిన వాళ్ళని కూడా మీరు 100% చేయాలి అని చెప్పి ప్రెజర్ ఇస్తున్నారు మాకు. ప్రతిరోజు జూమ్ మీటింగులు కండక్ట్ చేస్తున్నారు ఐఓసి తరపు నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి కూడా. అందుకని చెప్పి ఈ గ్యాస్ వినియోగదారులందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేయటం ఏంటంటే తప్పనిసరిగా ఈ కేవైసీ అనేటటువంటిది చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఆ విధంగా చేసేదానికి మేము ఎప్పుడు ముందు ఉంటాము. మీరు ఏ టైంలో వచ్చి ఫోన్ చేసి మాకు కేవైసీ కాలేదండి చేయాలండి అంటే మేము వచ్చి చేస్తాము. ఇంటికి వచ్చి చేస్తారా? ఇంటికి వృద్ధులు ఎవరన్నా ఉండి రాలేనటువంటి వాళ్ళకి మా డెలివరీ బాయ్స్ ఆల్రెడీ వస్తున్నారు, ఇల్లు డెలివరీ చేసే పరిస్థితిలో వస్తున్నారు. వాళ్ళు కూడా చేసేయచ్చు, ఆ యాప్లో వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు అండి. మంచిది వెంకటయ్య గారు, మంచి సమాచారం మా యొక్క ప్రేక్షకులకి అందజేశారు. మీ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి. నమస్కారం. మంచి సార్, ఇది నా బాధ్యత కూడా. థ్యాంక్ యూ. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం జాతీయ రహదారి 565పై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. శక్తి స్కీమ్ రావడం వల్ల మాకు ఫ్యూచర్లో జాబ్స్ దొరుకుతాయి, కానీ అవి లేబర్ కింద ఫ్యాక్టర్స్ కింద మాకు లేబర్స్ కింద పనిచేపిస్తారు. ఆ తర్వాత మాకు దీనికి లాటరల్ ఎంట్రీ ఉండదు. బీటెక్కి ఈసెట్ ఎగ్జామ్ తీసేసారు. హయ్యర్ ఎడ్యుకేషన్స్కి మాకు ఛాయిస్ ఉండదు. ఇక దీనివల్ల మాకు అంటే మీ స్టడీస్ ఇప్పుడు పాలిటెక్నిక్తోనే ఆగిపోతాయా? ఆగిపోతాయి. మాకు ఇక్కడ ఆగిపోయి లేబర్స్ కిందకి పని చేపిస్తారు. మొత్తం మేము వచ్చింది మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని జాబ్స్ రావాలని మేము వస్తాయి ఇడికి. మాకు ఇప్పుడు లాస్ట్ వచ్చరికి లేబర్ కింద పని చేపిస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే స్కీమ్ వర్తిస్తుందా? ఇప్పుడు పాలిటెక్నిక్ మొత్తం ఇదే వర్తిస్తుంది. మీ డిమాండ్లు ప్రథమ డిమాండ్ ఏంటి? శక్తి స్కీమ్ ని రిమూవ్ చేయాలి. శక్తి పాత పద్ధతిలో మళ్ళీ మీకు బీటెక్ లో ఎంట్రన్స్ మాకు ఎక్స్ట్రా ఏం చేయొద్దు, మాకు ఉన్నదే చాలు. ఎందుకు తీసేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు తీసేస్తుంది మీకు ఈ సౌకర్యాన్ని? మొత్తం ప్రైవేట్ సెక్టర్ కింద చేసేసి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. ఆల్రెడీ 2 years చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. జీవో 97 ప్రకారం ఏదైతే శక్తి స్కీమ్ వస్తుందో దానివల్ల ఐటీఐ మరియు పాలిటెక్నిక్ రెండు సమానం కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ని పాలసీని తీసుకొచ్చారు, అప్రూవ్ చేశారు. దీని ప్రకారం ఏమవుతుందంటే ఇది శక్తి స్కీమ్ అనేది స్కిల్ యూనివర్సిటీ, ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఈ డిప్లొమా పాలిటెక్నిక్ మేము ఏదైతే పైసలు లేకుండా ఫ్రీగా చదువుకునేది ఉంటుందో ఆ చదువుకునేది లేకుండా మొత్తం మనీతోని చదువుకునే విధంగా, మరియు ఆ స్కిల్ యూనివర్సిటీ వల్ల ఇదంతా ప్రైవేట్ సెక్టార్ అవుతుంది. ఈ ప్రైవేట్ సెక్టార్ ద్వారా పైసలు మాకు ఇన్కమ్ అనేది మంచిగా ఉండదు, ప్లస్ వైట్ కలర్ జాబ్ అనేది మేము సంపాదించుకోలేము, ఓన్లీ లేబర్ కింద పనిచేయాల్సి వస్తుంది. సో దీనివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ అనేది తొందరగా దాన్ని రిజెక్ట్ చేయండి, దాన్ని తీసివేయండి సార్. ఇదే మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్ స్టూడెంట్స్ అంతా ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి కారణము ఇదే మెయిన్. అండ్ తర్వాతకి ఎస్బిటెడ్ అనేది చాలా వాల్యుబుల్. మేము ఆల్రెడీ 2 years చదువుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 2 years చదువుకున్న తర్వాతకి శక్తి స్కీమ్ అనేది వచ్చిందంటే మా 2 years ఎడ్యుకేషన్ అనేది ఖరాబ్ అవుతుంది. ఆ తర్వాతకి మేము మళ్ళీ ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ బీటెక్ చేయాలి. బీటెక్ చేసిన తర్వాత కూడా మాకు మంచి ఇన్కమ్ వచ్చి మళ్ళీ వైట్ కలర్ జాబ్ అనేది రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి శక్తి స్కీమ్ని ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయకుండా తీసివేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. దీనికి జీవో ఇష్యూ చేశారా? దీనికి జీవో 97 ప్రకారము ఇది వచ్చింది శక్తి స్కీమ్ అనేది. దీని నిమిత్తము మాకు కావాల్సింది ఒకటే, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మేము నెమ్మదిగానే అడుగుతున్నాం. కాబట్టి మాకు ఈ జీవో అనేది వద్దు, ఈ జీవోని రద్దు చేయండి.
ఈ శక్తి స్కీమ్ అనేది తీసివేయండి. We want justice. 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 శక్తి వద్దు. శక్తి వద్దు. శక్తి వద్దు. We want justice. 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 శక్తి వద్దు. శక్తి వద్దు. నందికొండ వార్తా స్రవంతి ప్రేక్షకులకు శ్రోతలకు నమస్సుమాంజలులు. సాహితీ సౌరభం కార్యక్రమంలో భాగంగా శ్రీమాన్ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారి చేత రచించబడిన ఒక పద్యాన్ని మనం ఈనాడు గానం చేసుకుని స్వల్ప విశ్లేషణ చేసుకుందాం. ఈ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ముని మనవలు. ప్రస్తుత నివాసం వారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్నారు. వాంగ్మయి సంబంధించినటువంటి సాహిత్య కార్యక్రమ సంపాదకులు వారు. వారి కలం నుంచి జాలువారినటువంటి ఒక పద్యాన్ని మనం ఇప్పుడు గానం చేసుకుని స్వల్ప విశ్లేషణ చేసుకుందాం. నాగేంద్రుడే వేడ నాగశయన నీవు నాగదిండి నెక్కిరికినావు. నాగేంద్రుడే వేడ నాగశయన నీవు నాగదిండి నెక్కియురికినావు. కనక కశ్యపు పుత్రు కాపాడు రీతిలో నరరూప సింగమై వరలినావు. కనక కశ్యపు పుత్రు కాపాడు రీతిలో నరరూప సింగమై వరలినావు. చిచ్చు కంటిని గావ సింగారి భామవై అగ్గిహస్తుడు తగ్గ నడచినావు. చిచ్చు కంటిని గావ సింగారి భామవై అగ్గిహస్తుడు తగ్గను అడచినావు. కటిక దారిద్ర్యము చిటికలో పోకార్చి కటిక దారిద్ర్యము చిటికలో పోకార్చి శ్రీమంతు చెలికాని చేసినావు. శ్రీమంతు చెలికాని చేసినావు. నన్ను కావంగ నీకు నల్లవేల్ప నన్ను కావంగ నీకు ఓ నల్లవేల్పం అంత శ్రమించ పని లేదు అంబుజాక్ష. అంత శ్రమించ పని లేదు అంబుజాక్ష. జ్యేష్ఠ తానొచ్చి నా ఇంట తిష్ట వేసే. జ్యేష్ఠ తానొచ్చి నా ఇంట తిష్ట వేసే. నీదు సతితోడ చెప్పి నన్నేలుమయ్యా. నీదు సతితోడ చెప్పి నన్నేలుమయ్యా. నాగేంద్రుడే వేడ నాగశయన నీవు నాగదిండి నెక్కి యురికినావు. ఈ విధంగా వారు పద్యాన్ని ఆవిష్కరించారు. దీనిలో
కవి పడుతున్నటువంటి వేదన ఏంటంటే ఒకసారి భావం ఒక్కొక్క పాదం ప్రకారంగా చెప్పుకుందాం. నాగేంద్రుడే వేడ, నాగేంద్రుడు అనగా గజేంద్ర మోక్ష కథ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. నాగము అనగా ఏనుగు, నాగేంద్రుడు అనగా గజేంద్రుడు. ఆ గజేంద్రుడు మొరబెట్టుకున్నప్పుడు మకరి పట్టిన సందర్భంలో విడిపించుకోలేక బాధపడుతూ ఒకసారి విష్ణువును ప్రార్థిస్తే నాగశయన, నాగుల మీద పడుకున్నటువంటి వాడు అంటే మరి ఆయన వాసుకు మీద ఆదిశేషుడి మీద పడుకుంటాడు కాబట్టి నాగేంద్రుడే వేడ నాగశయన నీవు నాగదిండి నెక్కి ఉరికినావు. పదాలు ఎంత చక్కగా వాడారో చూడండి. నాగేంద్రుడు అంటే గజరాజు, నాగశయన ఆదిశేషుణ్ణి పానుపుగా కలిగినటువంటి వాడు. నాగదిండి నెక్కి ఉరికినావు. నాగదిండి అంటే గరుత్మంతుడు, నాగులను తినేటువంటి వాడు గరుత్మంతుడు కనుక నాగదిండి నెక్కి ఉరికినావు అనగా గరుత్మంతుడిని ఎక్కి నువ్వు వాహనంగా తీసుకొని వచ్చావు ఆయన కాపాడటానికి. అట్లాగే కనకు కశ్యపు పుత్రు కాపాడు రీతిలో, కనక కశ్యపుడు అంటే హిరణ్య కశ్యపుడు. కనకము అంటే బంగారము, హిరణ్యము అన బంగారమే. ఎందుకంటే హిరణ్య కశ్యపుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని కాపాడటం కోసమని కనక కశ్యపు పుత్రు కాపాడు రీతిలో ఆ హిరణ్య కశ్యపుని యొక్క పుత్రుడైన ప్రహ్లాదుని కాపాడటం కోసం నరరూప సింగమై వరలినావు. అటు నరుడుగాను ఇటు సింగముగాను అనగా నరసింహావతారంతో నువ్వు వచ్చావయ్యా. చిచ్చుకంటి నిగావా, చిచ్చుకంటి అనగా పరమేశ్వరుడు. ఎందుకంటే తన యొక్క నుదుటి మీద అగ్ని నేత్రం కలిగినటువంటి వాడు. ఆయన ఒకసారి ఆపదలో పడాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే భస్మాసురుడు అనేటటువంటి వాడికి వరం ఇవ్వటం చేత నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు కాస్త అగ్నిలో మండిపోవాలనేటువంటి మాట అడగటంతో ఇది కూడదురా, ఇది సరైన వరం కాదు అని అన్నప్పటికీ వినలేదు. నువ్వు ఇచ్చావు మాట ప్రకారంగా నాకు ఇవ్వాలన్నాడు. సరే ఇచ్చాను పోనగానే వాడు పరమేశ్వరుడు యొక్క నెత్తి మీదనే చేయి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు పారిపోయే పరిస్థితి వచ్చింది. పారిపోయి వస్తుండగా విష్ణువు గమనించి ఎవరెవరే ఎంత పొరపాటు పడ్డాడేనని అందమైన మోహిని అవతారంలాగా ఎత్తి వాణ్ణి కాస్త తన యొక్క మధుర భాషణల చేత నాట్యం చేత దారి తప్పించి పరమేశ్వరుణ్ణి కాపాడాడు. అదే చిచ్చు కంటినిగావా అనగా పరమేశ్వరుణ్ణి కాపాడటం కోసం సింగారి భామవై అనగా మోహిని భస్మాసురు కదండి, మోహిని అవతారం ఎత్తి అగ్గిహస్తుడు తగ్గ నడచినావు. అగ్గిహస్తుడు అనగా ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు కాస్త అగ్నితో మండిపోయి బూడిదైపోతారో అటువంటి వాడు ఎవరై అంటే భస్మాసురుడు. అగ్గిహస్తుడు అంటే భస్మాసురుడు. వాడిని తగ్గ నడచినావు, వాడి యొక్క ప్రతాపం తగ్గిపోయేటట్టుగా అణిచివేశావు. కటిక దారిద్ర్యమును చిటికలో పోకార్చి, దుర్భరమైనటువంటి దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాడు ఎవరయ్యా? కుచేరుడు, నీ బాల్య స్నేహితుడు. చిటికలో పోకార్చి, అటువంటి వాడి యొక్క దరిద్రాన్ని ఒక్క చిటికలో నువ్వు పోగొట్టేసి శ్రీమంతుని చెలికాని చేసినావు. శ్రీమంతుడుగా నువ్వు ఆ చెలికాన్ని ఆ స్నేహితుడిని చేసావయ్యా అష్టైశ్వర్యాలు ఇచ్చి. కాబట్టి ఇవన్నీ కూడా అలా నువ్వు నాగేంద్రుడు అయ్యి గజరాజుని కాపాడేవు, అలాగే ప్రహ్లాదుని కాపాడేవు, అలాగే భస్మాసురుణ్ణి సంహరించి పరమేశ్వరుని కాపాడేవు. నీ యొక్క బాల్యమిత్రుణ్ణి చక్కని శ్రీమంతుణ్ణి చేశావు. మరి నన్ను కాపాడటం నీకు చేత కదా? నన్ను కావంగ నీకునో నల్లవేల్ప. నల్లవేల్ప ఎందుకంటే ఆయన నల్లని రూపంతో ఉంటాడు విష్ణువు. మరి ఆ రకమైన నీలమేఘశ్యాముడు కదా. నన్ను కావంగనో నల్లవేల్ప, నన్ను కాపాడటం అనేది నీకు ఒక పెద్ద విషయం కాదయ్యా ఓ మహానుభావ. అంత శ్రమించ పని లేదు అంబుజాక్ష, నా కోసం నువ్వు అన్ని అవతారాలు ఎత్తి అంత ఇబ్బంది పడాల్సిన పని లేదయ్యా. ఒక్కటే విషయం నేను చెబుతున్నాను. జ్యేష్ఠ తానొచ్చి నా ఇంట తిష్ట వేసే. జ్యేష్ఠ అంటే జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత వచ్చి నా ఇంట్లో తిష్ట వేసిందయ్యా. జ్యేష్ఠ తానొచ్చి నా ఇంట తిష్ట వేసే. ఆ జ్యేష్ఠాదేవి ఆ దరిద్ర దేవత వచ్చి నా ఇంట్లో కొలువు కూర్చున్నదయ్యా. అందువల్ల దుర్భరమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే మాట. నీదు సతి తోడ చెప్పి నన్నేలుమయ్యా. నీ భార్య
లక్ష్మీదేవితో చెప్పి నన్ను కాపాడవయ్యా అంటే, నీ భార్య లక్ష్మీదేవి కనుక ఆమెకు చెబితే నాకు సిరి సంపదలు ఇచ్చేటట్టుగా ఈ దరిద్రాన్ని పోగొడుతుందయ్యా, ఇంతే నేను కోరుకునేది, ఇంతకంటే నేనేం కోరుకోవటం లేదు. వాళ్ళలాగా వాళ్ళని కాపాడటం కోసం అనేక అవతారెత్తి అంతంత శ్రమపడ్డావు, నన్ను కాపాడటానికి అంత అవసరం లేదు, నీ భార్యతో చెబితే చాలు, ఆమె నాకు కావలసిన సహాయం చేస్తే ఈ దరిద్రం నుంచి నేను బయటపడతానయ్యా అంటూ చాలా చక్కని విశ్లేషణతో వారు ఈ పద్యాన్ని రాయటం జరిగింది. దీన్ని రచించినటువంటి వారు శ్రీమాన్ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు. వీరు హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ముని మనవలు. వారు ఉద్యోగరీత్యా ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉంటున్నారు. సాహిత్య కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత గానము యథోచిత స్వల్ప విశ్లేషణ. జునూతుల వెంకటకృష్ణమూర్తి అను నేను విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడను. మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల జూనియర్ కళాశాల, హిల్ కాలనీ, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా. దీన్ని వలజ రాగంలో ఆలపించే ప్రయత్నం చేశాను. సాహిత్య విషయంలో కానీ సంగీత విషయంలో కానీ దోషాలు ఏమైనా ఉంటే మన్నించాల్సిందిగా ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు
నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.